అందుకే మనం ఒక 20 రోజుల క్రితం చెప్పాం, అనవసరంగా ప్రగల్భాలు ప్రతిజ్ఞలు చేయకూడదు. రాయచోటిని జిల్లా కేంద్రం నుంచి తరలించకూడదు. తరలిస్తే నేను పదవుల కోసం ఏలాడుతున్నా అంటున్నారు. తరలిస్తే నేను రాజీనామా చేస్తా, నాకు ఈ పదవి పెద్ద అవసరమే లేదు, మంత్రి పదవి అవసరమే లేదు అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు ఏమైంది, తొడగొడితే ఇప్పుడు తొడలు కోసుకోవాల్సిన పరిస్థితి దాదాపు ఉత్పన్నమైంది. అందుకే రాజకీయాల్లో కొద్దిగా, అందులోనూ ఇక్కడ ఒక చాణక్యుడి దగ్గర పనిచేస్తున్నాం అని తెలిసినప్పుడు ఎలా ఉండాలి? వీళ్ళందరూ కీర్తిస్తుంటారు కదా, ఆయనకు తెలుసు ఈ మంత్రి గారు ఇలా బయట ఒక శపథం చేసి వచ్చారని చెప్పి. ఆ శపథం చేసినప్పుడు మరి దాని కన్సర్న్ తీసుకొని ఈలోపు కాస్త ప్రిపరేషన్ చేయటం, అతనికి ఇబ్బందికర పరిస్థితుల్ని తొలగించడం చేయాలి కదా. ఇప్పుడు రాయచోటిని దాదాపుగా తరలిస్తారంటున్నారు. మరి అలాంటప్పుడు రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని, మరి అలాంటప్పుడు ఈయనేం చేయాలి? మరి ఊర క్యాబినెట్ భేటీలో కళ్ళమంటి నీళ్లు పెట్టుకోవటం, తర్వాత ఓదార్చటము, వీటితో ఏం ఒరుగుతుంది? మన రాజకీయ భవిష్యత్తుని మనమే దెబ్బ తీసుకున్నట్లు. ఇప్పుడు ఎవరు వచ్చి నిన్ను శపథాలు చేయమనలేదుగా. ఇది ఆగిపోతుంది, ఆగిపోకపోతే నేను రాజీనామా చేస్తాను అని. మంత్రిగా ఉన్నప్పుడు ఏంటంటే, అందులో మొదటిసారి ఎమ్మెల్యేలు, మొదటిసారి మంత్రి పదవి వచ్చినప్పుడు రాబోయే రోజుల్లో ఎలా వ్యవహరించాలి అనేదానికి ఈ పరిణామాన్ని వాళ్ళు కనుక ఒక పాఠంగా తీసుకుంటే ఇలాంటి విపత్కర స్వయంకృత పరిస్థితుల్ని తప్పించుకున్నట్లు అవుద్ది. లేదంటే ఏమవుతుంది, ఇప్పుడు అటు ప్రత్యర్థి పక్షాలు ఎగతాళి చేస్తాయి, లోపల ఉన్నవాళ్ళు కూడా అవును అసలు నువ్వు బాబు గారి మనసులో ఏముందో తెలుసుకోకుండా ఎందుకు అలాంటి ప్రకటనలు చేయాలంటారు. సరే, రాయచోటిని ఇంకొక చోటకి, రైల్వే కోడూరుని తిరుపతికి, మన అన్నమయ్య జిల్లాని ఇంకొక చోటకి, ఇవన్నీ మనం మాట్లాడుతుంటే ఒకడెవడో సత్రకాయ పెడుతున్నాడు. రాజశేఖర రెడ్డి అప్పుడు చేసినప్పుడు నిద్రపోయావా? లేదురా, నిద్రపోలేదు. నేను నిద్రపోయాను చెప్తే నువ్వు గుండె బయలుపోతుంది. ఇంకెందుకురా సోది కామెంట్లు? మీరు మీ పనేదో మీరు చూసుకోక, నువ్వెందుకు మరి, నువ్వు 70లో పుట్టుంటే 69లో ఎందుకు పుట్టలేదు అని అడిగారనుకోండి ఎవడైనా, వాడేం సమాధానం చెప్తాడు? మినిమం అంటే మినిమం సెన్స్ ఉండాలి. ఏదో పెద్ద ఇదిలాగా వీటన్నిటికీ మనం వేరిచేది లేదులే. కానీ అదనమాట, శపథాలు చేసే ముందు కాస్త ముందు వెనక చూసుకోవాలి. నిజంగానే మనం పదవులను వదులుకోగలమా, లేదు ఇంకొక సాకు చెప్పి బయట తిరుగుతామా? ఇవన్నీ రాజకీయ నాయకులు అంటేనే అసలు ఒపీనియన్లు మార్చుకుంటుంటాము, మన మాట మీద మనం నిలబడము అని ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. మనం కూడా అందులో భాగంగా చేరిపోదామా? మరి అందులోనే మనం పదవి చేపట్టగానే మన ఆవిడ ఈ మంత్రి గారి భార్య పాపం ఆ ఎస్ఐని వీళ్ళ మీద విరుచుకుపడి అనవసరంగా మొదటి క్యాబినెట్ భేటీలోనే చివాట్లు తినాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఒక వేటి కత్తి వేలాడుతూ ఉంటుంది రాజకీయ నాయకులకి. ఎప్పుడు కూడా పదవి ఇచ్చినట్లే ఇచ్చి ఎలా తొలగిద్దామా అనేది చూసే నేతలో ఉంటుంది. ఎర్త్ పెట్టాలి, ఎలా అతనికి కనుక ఎర్త్ పెడితే ఇంకొకళ్ళకి బెర్త్ కల్పించవచ్చు కదా, బెర్త్ బాగుంది కదా. ఈ ఆలోచనలన్నింటినీ అంటే కొత్తగా రాజకీయాల్లోకి రావడం కాదు, కొత్తగా పదవుల్లోకి వచ్చినప్పుడు చూసుకోవాల్సినటువంటి విషయాలుగా నేనైతే భావిస్తున్నాను. ఇది ప్రస్తుతానికి రాయచోటి పరిస్థితి ఏమవుతుంది అన్నది ఇంకో 2-3 రోజుల్లో మాట్లాడుకుందాం.